వడ్డీ కాసులవాడ గోవింద. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. అది కేరళలోని కొట్టాయం పట్టణం. పేరెన్నిక గన్న చార్టెడ్ అకౌంటెంట్ అతడు. మగపిల్లలు లేరని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాడు. మగపిల్లవాడు పుడితే తన చేతి వేలుకున్న బంగారు ఉంగరాన్ని హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. అతడి మొర స్వామికి వినిపించింది కాబోలు. ఏడాదికే మగపిల్లవాడు పుట్టాడు. ఎంతో సంతోషించాడు చార్టెడ్ అకౌంటెంట్. తిరుమల కొండకు వెళ్లి మొక్కుబడి చెల్లించాలన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. అయితే ఈ వారం పోదాము, వచ్చే వారం పోదాము అని సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టేసరికి కొడుకు 5వ పుట్టినరోజు నాడు కొండకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. బయలుదేరే సమయంలో తన మొక్కుబడి గుర్తుకొచ్చింది. చేతి వేలుకున్న బంగారు ఉంగరాన్ని చూసుకున్నాడు. మిలమిలా మెరుస్తున్న ఆ ఉంగరాన్ని హుండీలో వేయాలి అనిపించలేదు. ఇంతలో అతడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. 5 ఏళ్ల క్రితం ఈ ఉంగరం ఖరీదు 15,000. ఇప్పుడు దీని ఖరీదు 20,000. ఈ ఉంగరం మనం ఉంచుకొని స్వామివారి హుండీలో 15,000 వేద్దాము అనుకున్నాడే కాని ఆ రాత్రి అతడికి నిద్ర సరిగ్గా పట్టలేదు. స్వామి ఆగ్రహానికి గురి కాకుండా వడ్డీగా 15,000కు 116 కలిపి హుండీలో వేయాలనుకోవడంతో మనసు శాంతించింది. కొడుకుని తీసుకొని తిరుమల కొండ చేరాడు.